చూడండి, ఇప్పుడు డైరెక్ట్ చదివించారు కదా, ఎవరు వచ్చింది? ఎవరు వచ్చింది? తూర్పు దేశం జ్ఞానులు. ఎవరి దగ్గరకు వచ్చారు చెప్పాలి? ఆ దేశపు రాజు దగ్గరకు వచ్చారు. ఏమని అడుగుతున్నారు చెప్పాలి? రాజుగారిని ఏమని అడుగుతున్నారు? ఆ మాట చూడండి, అసలు ఆయనకు మింగుడు పడుతుందా చెప్పండి. రాజు దగ్గరకు వచ్చి, ఎవరు వీళ్ళు? రేపు తుఫాన్ వస్తుంది, ఎల్లుండి తుఫాన్ ఉంది, 3 రోజులు తుఫాన్ వస్తుంది, దానికి ఒక పేరు ఖరారు చేసి దానికి ఒక టైటిల్ పెట్టి వదులుతారు. కొన్నిసార్లు మీరు విచిత్రం చూస్తారు, ఏంటంటే 5-6 రోజులు ఉంటుంది అన్నప్పుడు 2 రోజులు వచ్చి ఆగిపోద్ది. ఇక రేపటి నుంచి ఆగిపోతున్నప్పుడు 3 రోజులు ఎక్కువ పడుతుంది. కొన్నిసార్లు జ్ఞానం కూడా ఏమవుతుంది? రివర్స్ అయింది. ఈ జ్ఞానులు ఏం చేస్తున్నారు? వాళ్లకు ఎప్పుడైతే వర్తమానం అందిందో వాళ్ళు అడ్రస్ కోసం వస్తారు. ఎక్కడున్నాడు వీళ్ళకు కూడా తెలియదు. ఎవరికి? దేవుడు ఒక మహానుభావుడు, ఒక గొప్ప వ్యక్తి భూమి మీద జన్మించినప్పుడు, లేకపోతే ఒక వింత జరిగినప్పుడు ఆకాశములు, ఇప్పుడు టైం ఒకప్పుడు లేదు మనకి. టైం లేనప్పుడు ఏం చూసేవాళ్ళు? పొద్దు చూసేవాళ్ళు. నెత్తి మీదికి పొద్దు వచ్చిందంటే మన నీడ మన కాళ్ళ కిందకి వస్తుంది. అప్పుడు మిట్ట మధ్యాహ్నం, ఇంకా తర్వాత కింద పోతా ఉంటే దానికి టైం అనేది అర్థమయ్యేది, గడియారం లేనప్పుడు. మరి మీరు జ్ఞాపకం చేసి, ఏదైనా మహావింత భూమి మీద జరిగినప్పుడు దేవుడు చూసి చెప్పేవాళ్ళు, ఆకాశంలో కొన్ని వింతలు జరిగేవి, దాన్ని బట్టి భూమి మీద ఏదో జరిగింది అని తెలుసుకునేవారు. ఇక్కడ కూడా ఏం జరిగింది? మహా గొప్ప దేవుడు భూమి మీదకి జన్మించాడు అన్నది అదొక గొప్ప వింత అని తెలియజేయడానికి ఒక నక్షత్రం వెలిసింది. దీన్ని చూసిన జ్ఞానులు ఆశ్చర్యపోయి ఏం చేశారు? గ్రంథాలు తిప్పేశారు. ఏం చేశారు? గ్రంథాలు చుట్టలు విప్పి, ఈ వింత దేనికి సాదృశ్యం చూస్తే నిజంగానే ఒక గొప్ప వ్యక్తి భూమి మీద పుట్టినప్పుడు దానికి నిదర్శనము అని క్యాలిక్యులేట్ చేసుకొని అన్ని సమంగా ఆలోచించినప్పుడు, జాగ్రత్తగా ఆలోచించినప్పుడు అది నిజము అయితే ఎక్కడ అని బయలుదేరారు. తీరా జ్ఞానులకు ఎంతవరకు అర్థమైంది? పుట్టాడు, కానీ ఎక్కడో తెలియదు. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? రాజు దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నారు? రాజుగారు యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? డైరెక్ట్ అటాక్. ఇప్పుడు ఈయనకి ఎంత భయం కావాలి? నా కుర్చీకే అసలు పెట్టేవాడు పుట్టాడా అంటే నన్ను లేపేయడానికి ట్రై చేస్తున్నాడు, ఇది ఎక్కడ జరుగుతుంది అని అతనికి ఒక కరెంట్ షాక్ లాగా అనిపించి, సడన్ షాక్ లాగా అనిపించి అతడు